పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక భార్య అందంతోనే భర్త వ్యాపారం చేశాడు. పరాయి మొగాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించి నగ్న వీడియోలు రికార్డ్ చేసి ఆ బాధితుల నుంచి లక్షలు గుంజారు ఈ ప్రేమ జంట. ఈ భార్యాభర్తలు ఇన్స్టాగ్రామ్లో సెక్స్ బిజినెస్ బట్టబయలైంది. ఇటు మంచిర్యాలకు చెందిన జంటగా గుర్తించారు. వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. భార్య నగ్న వీడియోలతో బిజినెస్ స్టార్ట్ చేశాడు భర్త. సన్నిహితులతోనే భార్య శృంగారం చేయించి ఆ వీడియోలను రికార్డ్ చేసి ఆ బాధితులకు చూపించి లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపుతామంటూ, అలాగే ఆ వీడియోలని బట్టబయలు చేస్తాము, బయట పెడతాము అంటూ బెదిరింపులకు దిగేవాళ్ళు. ఇటు బూతు వీడియోలతోని కార్లు అలాగే ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ఈ శృంగార జంట అరెస్ట్ చేశారు పోలీసు. ఈ జంటని ప్రస్తుతానికి శృంగారాన్ని బిజినెస్గా మార్చుకున్నారు ఈ భార్యాభర్తలు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళపై ఎంతమంది ఎంత నష్టపోయారు, దీనికి సంబంధించిన మరింత వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి పోలీసులు ఏమంటున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి ఫోటోలను మరియు ఆమె వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో అట్టి పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాటు మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు, ఫ్రిడ్జ్, సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి, అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా ఇన్స్టాగ్రామ్లో తన భార్యకు సంబంధించిన కొన్ని వీడియోలను పెట్టి హనీ ట్రాప్ చేసి, అంటే ఆ వీడియోలకు ఎవరైనా స్పందించినా ఆ వీడియోలని ఆ ప్రొఫైల్స్ని ఫాలో అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళని ఇంటికి రమ్మని ఆహ్వానించి వాళ్ళతోని కొంత ఏకాంతమైన సమయం గడిపిన తర్వాత ఆ వీడియోస్ని భర్తనే దగ్గరుండి రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఆ వీడియోస్ని పంపించి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇటు మీ బంధువులకు చూపిస్తాను, మీ భార్యకు చూపిస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ వాళ్ళందరినీ బెదిరించడం. అందులో మొత్తానికి 100కు పైగా వ్యక్తులు వచ్చారంటే ఆలోచించండి. ఎంత పెద్ద బిజినెస్, ఒక ర్యాకెట్ నడిపించారు వీళ్ళంతా.
వీళ్ళిద్దరు ఒక ర్యాకెట్ని నడిపించారు. మొత్తానికైతే ఒక వ్యక్తి తనకు ఒక కారు కొనివ్వడం, ఇంట్లో సోఫా, ఫర్నిచర్ ఇలాంటివన్నీ కూడా సమకూర్చాడు. ఇలాగ బలైన ఒక వ్యక్తే. ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అని బయట పెడతాను. 5 లక్షలు డబ్బు కావాలని అతను అడిగిన తర్వాత అతను ఏం చేయాలో తోచగా ఇటు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎంత పెద్ద కుంభకోణం ఇది, ప్రస్తుతానికి ఎంతమంది బాధితులు ఉన్నారు, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ఎంతమందిని ఇలా వీళ్ళు ట్రాప్ చేశారు హనీ ట్రాప్లో? ఎస్ కళ్యాణ్, మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి దంపతులు ఉపాధి నిమిత్తం కరీంనగర్కి వచ్చారు. కరీంనగర్కి వచ్చినటువంటి కొత్తలో కొన్ని సంవత్సరాలు మార్బుల్ బిజినెస్ చేశారు. దానిలో పెద్దగా లాభాలు లేవన్నారు. ఇంటీరియర్ బిజినెస్ చేశారు, లాభాలు లేవు. అయితే కరీంనగర్ ఆరేపల్లి ప్రాంతంలో శ్రీసాయి అపార్ట్మెంట్లో 301లో ఉంటున్నారు. దీనిలో భాగంగా వారు కొత్త పంత ఏదైనా ఎంచుకోవాలి, సులభంగా డబ్బులు సాధించుకోవాలంటే ఇది కాదు మార్గం అని అనుకున్నారు. దీనిలో భాగంగా కరీంనగర్ పిల్ల 143 అనేటువంటి పేరుతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆకట్టుకునేటువంటి చిత్రాల్ని వేయడం, దాని తర్వాత మీ వాంఛలు తీర్చుకోవాలంటే సంప్రదించండి అంటూ వల విసరడం. దీని తర్వాత దాదాపు 1200 మంది వరకు ట్రాప్లో చిక్కుకున్నారు. చిక్కుకున్న తర్వాత ఆ బెడ్రూమ్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. దాంతో ఆ భర్త మొబైల్కి కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు వారికి ఫోన్ చేయడము, మీరు పలానా సన్నివేశంలో పలానా సమయంలో మీరు వచ్చారు, డబ్బులు ఇన్ని కావాలని నాకు అర్జెంటుగా అవసరం ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం. దీంతో చాలా మంది బెదిరిపోయారు. మెల్లమెల్లగా 500 మంది వరకు ఇప్పుడు బాధితులుగా ఉన్నారు. ఆ మిగతా చాలా కాలం నుంచి దందా నడుస్తున్నది, తంతు నడుస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో వ్యక్తి, కరీంనగర్కి చెందినటువంటి ఓ వ్యక్తి ఆ ట్రాప్లో చిక్కుకున్నాడు. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు చెల్లించుకున్నాడు. బయటకు చెప్తే పరువు పోతుంది, లేదంటే చంపేస్తామని భయపడుతున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే, మిమ్మల్ని చంపుతాము, అదే విధంగా మీకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా వైరల్ చేస్తామని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులని సంప్రదించాడు ఆ బాధితుడు. దీంతో కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు పూర్తిగా సమాచారం సేకరించి వాళ్ళిద్దరి కొరకు గాలిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక పోలీస్ సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. దీనికి సంబంధించి అయితే చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. వారి దగ్గర నుంచి ఒక కారు, 2 ఫోన్లు, ఎంటీ చెక్, వాళ్ళ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. కొంతమంది ప్రముఖులు కూడా దీనిలో ఈ ట్రాప్లో చిక్కుకున్నట్టుగా సమాచారం అందుతుంది కళ్యాణ్. ఈ క్రమంలో ఈ డబ్బులతోనే వారు ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసి దాని ఇన్స్టాల్మెంట్ కడుతున్నారు, కారు తీసుకున్నారు, ఫర్నిచరు, ఏసీలు, ఖరీదైనటువంటి మెయింటెనెన్స్, ఇదంతా కూడా ఒక్కసారిగా వారు అనుకున్నటువంటి జీవితాన్ని నుంచి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసేటువంటి స్థాయికి ఈ వ్యవహారం వల్లనే వచ్చింది. దీనిలో చాలా మంది బాధితులు ఇప్పటికీ భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నాము. సిఐ ఇతర సిబ్బందితో కలిసి ఇది ట్రేస్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దీన్ని ట్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనిలో భాగంగానే మీరు జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి వల విసిరినా, హానీ ట్రాప్ విసిరినా మీరు దానికి లొంగకండి అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే మన స్థానిక సిఐ ఉన్నారు, రూరల్ సిఐ ఉన్నారు, నిరంజన్ గారు ఉన్నారు, వాళ్ళ సిబ్బంది ఉన్నారు. ఇదంతా కూడా ట్రేస్ చేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. చెప్పండి, మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు జరిగింది ఈ ఇష్యూకి సంబంధించి, ఎంతమందిని అదుపులో ఎదురుస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం? ఈ ఎవరైతే నగ్న వీడియోలు తీసి సెక్స్లో పాల్గొంటున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళను ఆశ్రయించిన ఒక వ్యక్తిని లక్షల వరకు డబ్బులు అతని వద్ద తీసుకొని అతన్ని ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, ఇవ్వకపోతే నిన్ను వీడియోలను బట్టబయలు చేసి నిన్ను బజార్కి ఇస్తాం, నిన్ను చంపేస్తాం అవసరమైతే అనే బెదిరింపులతో ఆయన భయపెట్టగా ఆయన కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బు నాతో కాదు, ఇప్పటికే మీకు చాలా డబ్బులు కొనిచ్చినా, కారు కొనిచ్చినాం, అపార్ట్మెంట్ కొనుక్కుంటే లోన్ ఇప్పించేసినాం, ఏసీలు ఇప్పించేసినాం, ఫ్రిడ్జ్ ఇప్పించినాము, లోపల మీ ఇంట్లో టోటల్ ఫర్నిచర్ కూడా నేనే సప్లై చేసిన, నాతో కావాలని వాళ్ళు వేడుకున్నా కానీ ఇంకొక 4 లక్షలు ఇవ్వకపోతే నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పి బెదిరించి వెళ్ళిపోగా ఆయన కూడా వీళ్ళు ఏబట్టి ఒక బాధితుడే, అతను కూడా అప్పుల పాలై ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళ బంధువులకు మరియు వాళ్ళ మిత్రులకు చెప్పుకుంటే ఇది పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేస్తే తప్ప దీన్ని వేరే మార్గం లేదని వాళ్ళు సూచనలు ఇస్తే
ఆ బంధుమిత్రుల సూచనల మేరకు అతను వచ్చి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాన్ని క్లుప్తంగా ఫిర్యాదు రూపకంగా రాసి ఇచ్చినాడు. మేము వెంటనే విచారణ చేపట్టి వారిద్దరిపై కేసు నమోదు చేసినాము. వారిద్దరి ఫోన్ నంబర్ల ఆధారంగా మా ఇద్దరు ఎస్ఐలు లక్ష్మారెడ్డి, నరేష్, ఇద్దరు ఎస్ఐలు, మా ఏసీపీ విజయ్ కుమార్ గారి సూచనల మేరకు మేము ఒక 2 బృందాలుగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.